ఓకే అండి, అందరికీ నమస్కారం. ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు పేరుతోటి గత 14 రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా మార్గం చూపించడం కోసం నేను ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను గత కొన్ని రోజులుగా ప్రజల వద్దకి ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున మాకు రీసర్వే పేరుతో ఉన్న అవకతవకల గురించి, అట్లనే వాళ్ళకి రెవెన్యూ ప్రాబ్లమ్స్ గురించి మా దగ్గర ప్రజలు రావడం జరిగింది. వాటన్నింటినీ సరిచేయడం కోసం, ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం కోసం గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. దాదాపుగా ఎక్కువ సమస్యలు రెవెన్యూ వ్యవస్థని, వాటిని చేతనైనంత వరకు పరిష్కార దిశగా అప్పటికప్పుడే చేయడం జరుగుతుంది. అప్పటికప్పుడు చేయలేనివి ఒక టైం బాండ్ పెట్టి ఆ టైం బాండ్లోపు చేయమని అధికారులకు సూచించడం జరుగుతుంది. నాతో పాటు రెవెన్యూ అధికారులు, అట్లానే ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరూ కూడా ఉంటున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి కానీ అందరూ ఉంటున్నారు నాతో పాటే. ప్రజల సమస్యలు సులభంగా పరిష్కరించుకోవడం కోసం ఇది మంచి మార్గం అని నేను నమ్ముతున్నాను. ప్రజలు కూడా ఈ కార్యక్రమం పట్ల ఎంతో సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఎవరైనా తల్లికి వందనం పిల్లలకి పడినవి కానీ వాటి గురించి కానీ, లేకపోతే అన్నదాత సుఖీభావ గురించి కానీ, వాటి గురించి కానీ సమస్యలు వచ్చినా కూడా వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నాకు ఎక్కువగా 50% రెవెన్యూ సమస్యలే నాకు తారసపడుతున్నాయి. వాటన్నిటిని కూడా ఒక నెల రోజుల్లోపు తీర్చే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. ప్రజల వద్దకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను ఇక్కడికి వస్తా అని చెప్పాను. ఆ 3 months లోపు మళ్ళీ ఆ సమస్య నాకు రిపీట్గా రాకూడదని నేను అధికారులకు సూచించడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నాలు చేసి సాల్వ్ చేస్తాను. ఇకపోతే పెన్షన్ల గురించి ఒక 20%, అట్లనే గ్రామాభివృద్ధి గురించి ఒక 10%, ఇళ్ల స్థలాల గురించి ఒక 20% వస్తున్నారు. వాటన్నిటిని కూడా నేను 100 గ్రామాలు తిరిగిన తర్వాత ఒక డిపిఆర్ రెడీ చేసుకుని అభివృద్ధి కార్యక్రమాల మీద నేను మా నాయకుడు సీఎం గారి దగ్గరికి ఒక డిపిఆర్ ఇచ్చి వాటిని అభివృద్ధి చేసే విధంగా, గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా, నా నియోజకవర్గం అభివృద్ధి అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. పెన్షన్ల గురించి, ఇళ్ల స్థలాల గురించి కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎంత తొందరగా అయితే వీలుగా అంత తొందరగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను.